వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు, వృద్ధులు వితంతులకు 4,000 ఇస్తున్నాడు. ఇంకా 100% వైకల్యంతో ఉన్న వాళ్ళకు నెలకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. అక్కడ చెక్ చేసుకోండి. నేను 2024లో ఏప్రిల్ 21 తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. సార్, తెలంగాణలో కాంగ్రెస్ PRS వాళ్ళు వికలాంగులకు 6,000 ఇస్తామన్నారు సార్, మీరు కూడా ఒప్పుకోండి. తెలంగాణలో వృద్ధుల వితంతులకు 4,000 ఇస్తామన్నారు సార్, మీరు కూడా ఒప్పుకోండి అంటే ఆ రెండింటికి ఆయన ఒప్పుకున్నాడు. నేను కలిసింది, వినతి పత్రం ఇచ్చింది ఏప్రిల్ 21, 2024. ఇగో నేను వికలాంగులందరినీ తీసుకెళ్లి చంద్రబాబు గారిని కలిశాను. అందులో 3వ డిమాండ్ పెట్టాను. సార్, 100% వైకల్యంతో ఉన్న వాళ్ళు మంచానికి వీల్ చైర్కే పరిధి అవుతారు, వాళ్ళకి ఎవరో ఒకరు తోడు లేకపోతే వాళ్ళు బతకలేరు సార్, వాళ్ళకి అదనంగా పెన్షన్ ఇవ్వాలి సార్ అన్న. నేను ఎంత ఇస్తే బాగుంటుంది అన్నాడు. ఒక నెలకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పి నేను డిమాండ్ చేశాను. ఇలా నా వినతి పత్రంలో వాళ్ళకి 15,000. అప్పుడు చంద్రబాబు నాయుడు 15,000 రూపాయలు కూడా ఒప్పుకున్నాడు. వాళ్ళని కండరాల క్షీణతో బాధపడుతున్న వాళ్ళు అంటారు. ఇగో ఏమి ఇస్తున్నాడో చెప్పండి. సామాజిక భద్రత పెన్షన్ పెంపు వాళ్ళ మేనిఫెస్టో, ఇది చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో. అప్పటికే వీళ్ళది అయిపోయింది. ఇగో వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు 4,000 పెన్షన్ పెంచుతాం, వికలాంగులకు 6,000 పెంచుతాం, పూర్తి స్థాయిలో వైకల్యం గురైన వారికి నెలకు 15,000 పెన్షన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు పెద్ద మనసుకును వీళ్ళ మోసానికి ఎంత తేడా ఉన్నదంటే, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టింది ఎప్పుడు? ఏప్రిల్లో. నేను కలిసింది ఎప్పుడు? ఏప్రిల్లో. ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? మేలో. మరి ఆయన అధికారంలో ఎప్పుడు వచ్చిండు? జూన్లో. ఆయన పెన్షన్ పెంచకుండా వాయిదా వేదాల్చుకుంటే జూన్లో ఇవ్వద్దు, జూలైలో ఇవ్వద్దు, ఆగస్టు ఇవ్వద్దు. కానీ పెన్షన్ పెంచే విషయంలో వాయిదా వేయడం కాదు, పెన్షన్ పెంచే విషయంలో పెద్ద మనసు చాటుకున్నాడు. ఏం చాటుకున్నాడంటే, నేను ఇప్పుడు జూన్ నెలలో అధికారంలోకి వచ్చిందంటే నన్ను నమ్మి మే నెలలో వీళ్ళు ఓట్లు వేయడం వల్ల, మేలో ఓట్లు వేయడానికి కారణం నేను ఏప్రిల్లో వీళ్ళకి మాట ఇవ్వడం వల్ల. అందువల్ల నా మాట నమ్మే కదా మేలో నాకు ఓట్లు వేశారు. మేలో ఓట్లేస్తా కదా జూన్లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. కాబట్టి నేను జూన్లో ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి నేను పెన్షన్ పెంచడం కంటే నేను మాట ఇచ్చిన ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంచాలని చెప్పి ఆయన 3 నెలల పెన్షన్ ఒకేసారి పెన్షన్ పెంచాడు. ఉదాహరణకు వికలాంగులకు 6,000 ఇస్తా ఉన్నాడు. ఏప్రిల్ 6,000, మే 6,000, జూన్ 6,000, 18,000 ఇచ్చేశాడు. 4,000 వృద్ధుల వితంతులకు 12,000 వాళ్ళకి ఇచ్చేశాడు. 100% వైకల్యంతో ఉన్న వాళ్ళకు 15,000, 45,000 ఇచ్చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచి ఆయన ఇస్తే, ఆయన దగ్గర శిష్యరికం చేసిన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన పెన్షన్ పెంచలేదంటే మోసమైన విషయం కూడా స్పష్టంగా రుజువైందనేసి కూడా మీరు మర్చిపోతారు సార్. కూడా ఇది ముమ్మాటికి మోసం. ఆయన హామీ ఇచ్చిన రోజు పెన్షన్ పెంచిస్తున్నాడు. ఈయన అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన పెన్షన్ పెంచలేదు, పెన్షన్ పెంచమని ప్రతిపక్ష నాయకుడు అడగలేదు. ఇట్లాంటి సమయంలో కదా ఒక పేద వర్గాల బిడ్డలుగా పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళ బతుకులేదో నాకు తెలుసు కనుక పోరాటం తప్ప మరో మార్గం లేదని చెప్పి ఈరోజు మీ దగ్గరికి రావాల్సి వచ్చింది కూడా మీరు మర్చిపోద్దని సార్ అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నట్టు బాగా తాగి లోపలిపోతుంది. సరిగ్గా మీటింగ్ జరుగుతుంటేదండి డిస్టర్బ్. ఆయన తీసేయండి ఇక్కడ ప్లీజ్. వెళ్ళిపో ప్లీజ్. ఆయన పోతాడు అక్కడ నుండి మళ్ళీ లోపల రండి.